దేంటో గాని మనం ఎన్నిసార్లు గోదావరికి వచ్చినా ఏదో కొత్తలాగే అనిపిస్తుంది కానీ ఎప్పుడు బోర్ కొట్టడం అంటూ ఏమీ ఉండదండి. పదండి, ఈరోజు ఏదో కొత్త చూపిస్తాను మీకు. ఏదో వానలు వరదలు వచ్చాయని సరదాగా అయితే మనం ఈరోజు గోదావరికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే లోన గేట్లు అయితే ఓపెన్గానే ఉన్నాయి. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేనైతే గేట్లు ఓపెన్గా ఉంటాయని. లోనికి వెళ్ళి చూద్దాం. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. వాటర్ బాగుందా లేదా ఇప్పుడు చూడాలి, ఎందుకంటే స్వామిలు స్నానాలు గట్టా చేస్తారు కదా. పదండి. చూస్తున్నారు కదా వ్యూ. వాటర్ అయితే అంత బాగాలేదు కూడా చెప్పలేము, బాగుందని కూడా చెప్పలేము, పర్లేదని చెప్పాలి. స్నానాలు అయితే చాలామంది చేస్తున్నారు, స్వామిలు, లేడీస్లు, జెంట్స్లు అందరూ చేస్తున్నారు. ఏంటంటే మన డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ పక్కన అయితే మన కృష్ణాఘాట్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ అయితే ఫుల్గా చేస్తున్నారు. ఒక టూరిజం ఏరియా లాగైతే ప్లాన్ చేశారు గవర్నమెంట్. కంటిన్యూగా చేస్తున్నారు, ఎందుకంటే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ని. మనం కూడా అవ్వాలని అనుకుంటాం త్వరగా. చూద్దాం. నాకైతే చాలా ఆహరాటగా ఉంది, ఎప్పుడవుద్దో ఏంటో అని. దాని పక్కన వ్యూలు అనమాట ఇవన్నీ. టూర్లు మన గోవా ఇది అది అంటారు కానీ ఒకసారి మా గోదావరి రండి గైస్, మీకు చూపిస్తాం టూర్ ఏంటో ఇక్కడ. ఓకే గైస్, బాయ్.